ఈ రోజు ఎందరో కోల్పోయి ఉన్నారు నా తండ్రి. ఇలాంటి మహా జ్ఞానాన్ని వెలుపలికి తీసి దేవా మీ మహా జ్ఞానాన్ని మాకందరికీ నేర్పిస్తున్నటువంటి మా ఆత్మీయ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో మీరు ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండండి. అలాగే నా తండ్రి మా ఆత్మీయ అన్నయ్య అయినటువంటి ప్రసన్నయ్య గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దేవా మీ వాక్యాన్ని ప్రకటించుటకు దేవా బయటికి వెళ్ళి ఉండగా వారికి కావాల్సినటువంటి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే నా తండ్రి సంఘము ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ఈ సమయం ముందు ఎవరైనా అనారోగ్యంగా ఉండినట్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నా తండ్రి విన్నటువంటి ప్రతి మాటను మేము జ్ఞాపకం ఉంచుకొని మీ మహిమార్థమై మేమందరము జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. అలాగే నా తండ్రి స్త్రీలుగా మమ్మల్ని అందరినీ మీ యొక్క అడుగుజాడలలో నడిపిస్తున్నటువంటి మాకు అధికారులుగా ఇచ్చినటువంటి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ధరణిని అలాగే రూత్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సినటువంటి ఇంకా మీ జ్ఞానాన్ని ప్రసాదించండి. దేవా మేము సరైన మార్గంలో నడుచుటకు మంచి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. ఈ చిన్న ప్రార్థనను మా ప్రభువు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈరోజు పాఠం పేరు వాక్యాభ్యాస ప్రయత్నమా వ్యర్థ ప్రయత్నమా. ఈరోజు ప్రపంచంలో ఎందరో ప్రయత్నమా అంటే ఏంటండి? ప్రయత్నం అంటే అభ్యాసము. ఏమండి? ప్రయత్నం అంటే అభ్యాసం. దేనికోసం ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ప్రయత్నిస్తూనే ఉంటారండి. దేనికోసం? ఏదో తమ జీవితాలలో సాధించాలి, తాము అనుకున్నది సాధించాలి అనేది వాళ్ళు ఒక గురిని పెట్టుకొని ప్రతి విషయంలో వారు అనుకున్నటువంటి విషయంలో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాగ ప్రయత్నిస్తూ చాలాసార్లు ప్రయత్నం చేసిన తర్వాత వారు అనుకున్నది సాధిస్తారు కదండి. అయితే ఇక్కడ వాక్యాభ్యాస ప్రయత్నమా వ్యర్థ ప్రయత్నమా అని ఉంది. అంటే వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క మాట. మరి దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలట? అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తూ దాన్ని నేర్చుకోవడానికి మన జీవితంలో అలవడించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలండి. ఇంకా వ్యర్థ ప్రయత్నం అంటే అది పనికిరానిది. వ్యర్థ ప్రయత్నం అనేది ఎప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? నిత్యాగ్ని దండనకు తీసుకెళ్తుంది. అది పనికిరానిది. మరి వాక్యాభ్యాసమా ప్రయత్నమా అని అంటే వాక్యం అంటే దేవుని మాటని మనము మాటలను ఎప్పుడైతే అభ్యసిస్తామో దాని ప్రకారంగా మనం నడుచుకుంటామో అప్పుడు ఎక్కడికి వెళ్తామండి? నిత్య జీవానికి వెళ్తాము. ఈ లోకంలో ఏదో సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే వాక్యం విషయానికి వచ్చేసరికి ప్రయత్నం అనేది చేయడం చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ కదా. ఈ ఫలాని వాక్యం మీరు అప్పచెప్పాలి అని అంటే అమ్మో నాకు రాదు, నేను చదువుకోలేదు అనే వాళ్ళు కూడా ఈరోజు లేకపోలేదు. అలా అనకుండా మనం ఏం చేయాలి? ఎందుకు మా వల్ల కాదు, మేము సాధించగలము, కొన్ని ప్రయత్నం చేస్తాము అనే మనసు మనలో ఉండాలి. మొదట మనం చిన్ననాటి ఒక స్త్రీలుగా ఎదిగేటప్పుడు ఎవరికి వంట రాదు కదండి. వంటలు ఎప్పుడు నేర్చుకుంటాం? ఒకేసారి ఎవరైనా వండగలరా? వండలేరు. చిన్నదిగా ఏం చేస్తాం? ఫస్ట్ టీ పెడతాం, తర్వాత రైస్ పెడతాం, తర్వాత నెమ్మదిగా కూర వండడానికి స్టార్ట్ చేస్తాం. ఒకేసారి రుచికరమైన వంటని వండగలమా? ఎవరు వండలేరు. అదే విధంగా మనం వాక్యాన్ని అభ్యాసం చేయాలండి. అభ్యాసం చేయడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. అప్పుడు ఏం లాభం కలుగుతుంది? వాక్యాన్ని అభ్యసించినప్పుడు మనకి ఏం లాభం కలుగుతుంది? ఇంతకీ వాక్యాభ్యాసం చేసిన వాళ్ళలో దేవుడు వాళ్ళ గురించి ఏమైనా రాయించాడా బైబిల్లో అని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనం. నీవు నిశ్చయముగా
వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన వర్లరా, ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇక్కడ ఈ మాటను చదవ ముందు పైన కొన్ని వచనాలను చూసి చదువుకున్నట్లయితే అక్కడ బీదవాణి గురించి మాట్లాడుతున్నాడండి దేవుడు. బీదవాణి ఎడల నీవు సహాయాన్ని అందించు, వాని ఎడల నువ్వు కటాక్షము చూపు అని చెప్తూ నువ్వు అలా చేస్తే ఏం చేస్తానంటున్నాడు? ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. అంటే మనము ఇలా చేస్తే దేవుడు ఏం చేస్తాడట? మనల్ని ఆశీర్వదిస్తాడట. మన ప్రయత్నములన్నిటిలో మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు దేవుని యొక్క సహాయము మనకు అందుతుంది. ఏమండి? దేవుని యొక్క సహాయము అందుతుంది. ఇక్కడ ఎంతమందికి సైకిల్ తొక్కడానికి వచ్చండి? ఇంచుమించు అందరికి వచ్చు కదా. అయితే మీరు సైకిల్ తొక్కేటప్పుడు స్టార్టింగ్ లో మీరు పెట్లు చేసుకొని సీట్ మీద కూర్చొని వెళ్ళిపోయారండి? లేదు కదా, ఒక సహాయం తీసుకున్నారు. ఒకవేళ మీరు ప్రయత్నించకుండా నాకు రాదని వదిలేసిన, లేదు నేను నేర్చుకుంటాను మీరు వెళ్ళిపోండి అని ఎవరైనా నేర్పే వాళ్ళని పంపించేసినా మీరు నేర్చుకోగలరా? లేరు. ఒక సహాయం కావాలి కదండి. మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నేర్పించే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో మీకు చక్కగా నేర్పుతారు. అప్పుడు ఆ పట్టుదల ఉంటే గనక మీరు త్వరగా నేర్చుకుంటారండి. అలాగే మనం చేసే ఒక ప్రయత్నాలలో ఎప్పుడు మనకు సహాయకంగా ఎవరుంటారు? మన కన్న తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అప్పుడు అందులో దేవుడు మనం చేసేటువంటి ప్రయత్నం అది దేవుని వాక్యానికి సంబంధించినదైతే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట? మనకు సహాయం చేస్తూ ఆశీర్వదిస్తానని ఇక్కడ చెప్తున్నాడండి. ఇది వాక్యాభ్యాస ప్రయత్నం. ఏంటండి? ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట? మనల్ని మన ప్రయత్నాలలో దేవుడు ఆశీర్వదిస్తాడంటండి. ఇక 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 23 నుండి 25 వచనాలను. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. ఈ పండుగ రాజైన హోషేయ ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడెను. ఇక్కడ ఈ పండుగ రాజైన హోషేయ ఏలుబడిలో 18 సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడేనంట. ఎవరి గురించి ఇక్కడ పండుగ ఆచరింపబడి ఉంది? యెహోవాకు ఆచరింపబడేను అని ఉందండి 23వ వచనంలో. 24వ వచనంలో చూడండి. మరియు కర్ణపిశాచి గల వారిని సోది చెప్పు వారిని గృహ దేవతలను విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ హోషేయ తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ హోషేయ ఎవరండి? హోషేయ ఎవరు? గత క్లాస్ లో మీరు నేర్చుకున్నారు. రాజు ఎవరికి రాజు? యూదా రాజు అండి. హోషేయ యూదా రాజు అండి. ఇతను 8వ సంవత్సరప్పుడు రాజుగా అభిషేకింపబడ్డాడు. మరి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 31 సంవత్సరాలు పరిపాలించారండి. ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరాలు పరిపాలించారు. ఇతని పరిపాలనలో ఏం చేశాడట? కర్ణపిశాచి గల వారిని, సోదె చెప్పేవారిని, గృహ దేవతలను, విగ్రహములను యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ హోషేయ తీసివేశాడు. ఎందుకు తీసివేశాడు? ఇతను ఏముంది? ఇతని మనసులో ధర్మశాస్త్రం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలని ఇతను పాటిస్తున్నాడండి.
అంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రానికి అనుకూలంగా దేవునికి ఇష్టుడిగా యథార్థవంతుడిగా ఏం చేస్తున్నాడు? దేవునిని మాత్రమే మీరు పూజించాలి, దేవుని మన కన్న తండ్రి అయినటువంటి దేవునిని మాత్రమే తండ్రి అని ఒప్పుకోవాలని అక్కడ ఉన్నటువంటి కర్ణప్పి చర్చి గల వారిని, సోద చెప్పేవారిని, విగ్రహములను, గృహదేవతలను ఏం చేశాడట? తీసివేశాడట. తీసివేసి ఏం చేశాడు చూడండి. యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేశాను. ఏమండి, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు, యూదులు ఏం చేస్తున్నారు? విగ్రహారాధికులుగా ఉన్నారు. మరి ఇశ్రాయేలీలకు దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నేను తప్ప మీకు ఎవరును దేవుడిగా ఉండకూడదని అన్నారు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారండి? విగ్రహారాధన చేస్తున్నారు. మరి విగ్రహారాధన చేస్తుంటే వచ్చి ఊరుకున్నాడా? ఊరుకోలేదండి. ఈ విగ్రహములను అన్నిటినీ తీసేసి యాజకుడైనటువంటి ఎవరి ద్వారా అంట? హిల్కీయా ద్వారా ఏం చేశాడు? యెహోవా మందిరంలో ఉన్నటువంటి ధర్మశాస్త్ర విధులను ఏం చేశాడు? స్థిరపరచుటకై ప్రయత్నము చేశాను. స్థిరపరచుటకు ప్రయత్నము చేసినంటే ఏం చేశాడు? మీరు ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు నడుచుకోవాలి అని ఆజ్ఞని విడుదల చేశాడండి. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, విగ్రహారాధన చేయకూడదు, జీవము కలిగినటువంటి దేవునిని మాత్రమే మీరు ఆరాధించాలి. దేవుడు ఇలాంటి ఆజ్ఞలను మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను మనము పాటించాలి అని ఇక్కడ ఎవరు చెప్పారు? ఎవరు స్థిరపరిచారండి? ప్రయత్నం చేశారు? హోషేయ ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. మరి ఇక 25వ వచనం చూడండి. అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్వ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడును లేడు. ప్రియమైన వారరా, హోషేయలాగా ఏం చేసి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరండి. ధర్మశాస్త్ర చొప్పున చేసిన వాడు ఎవరు లేడంట. మరి హోషేయ ఎలా చేశారు? ఏదో నాకు అధికారం ఉంది కనుక నేను చెయ్యాలని అనుకున్నాడా? లేదండి. ఎలా చేశాడట? పూర్ణమైన హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడంటే దేవుడిచ్చినటువంటి విధులన్నిటినీ మీరు పాలించాలి అని స్థిరపరచడానికి ఎంతో ప్రయత్నం చేసినట్టుగా మనకు అర్థమవుతుందండి. మరి దేవుడు వీళ్ళని అందరినీ ఆశీర్వదించాడు అని అంటే వీరందరూ దేవునిని సంతోష పెట్టలేదా? సంతోష పెట్టారు. ఎందుకంటే దేవుడు ఎలా కోరుకుంటున్నాడో, దేవుడు అనుకుంటున్నాడు నన్ను మాత్రమే తండ్రిగా దేవునిగా ఆరాధించాలి అని అన్నప్పుడు అదే విధంగా ప్రజలను నడిపించాలని ఎంతగానో ప్రయత్నించారండి. అందుకనే వీరిని ఏం చేశారు? దేవుడు ఆశీర్వదించాడు. అంటే వీరు వాక్యాభ్యాసం అంటే వాక్యం వీళ్ళలో ఉంది గనుక ఆ ప్రయత్నం చేశారు గనుక వీరిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడండి. ఇక దినవృత్తాంతములు 2వ గ్రంథం తీయండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనము. 32వ అధ్యాయము 30వ వచనము. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందును వృద్ధి పొందిను. ప్రియమైన మరలరా, ఇక్కడ హిజ్కియా ఎవరు? యూదారాజు. ఇతను ఏం చేశాడట? గీహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను. అంటే ఇక్కడ ఎవరున్నారండి? ఇశ్రాయేలీలు ఉన్నారండి. కట్ట వేయించానంటే ఏంటి? గీహోన్ అన్నది ఒక కాలువల నీళ్లు. అంటే ఇశ్రాయేలీలకు కావలసినటువంటి ఏం చేశాడు? నీళ్ళని వీళ్ళ ఒక కట్ట వేయించి వీరికి వచ్చేటట్టుగా చేశాడండి. దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించాడట. మరి హిజ్కియా తాను పూనుకొనిన
సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను అని అంటే హిజ్కియా ఒక మంచి కార్యములను చేయాలని ప్రయత్నం చేశాడండి. మరి ఆయన చేసినటువంటి కార్యములను అతను ఎలాంటి వాడు? పరాక్రమశాలి అండి. ఇతని గూర్చి ఒక యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఇతని గురించి రాయబడింది. అంటే ఎప్పుడు రాయబడుతుంది? దేవుని కోసము దేవుని పిల్లలని ఎప్పుడైతే నడిపించారో వాళ్ళు దేవుని పిల్లల పట్ల మంచి కార్యములను ఎప్పుడైతే చేయగలిగారో అప్పుడు దేవుడు ఏం చేశాడండి? వీరి యొక్క పేర్లను యూదా రాజుల గ్రంథముల వృత్తాంతములలో వీళ్ళ పేర్లను రాయించాడండి. అంటే వీరందరూ చేసింది ఎలాంటి ప్రయత్నము? వాక్యాభ్యాస ప్రయత్నం అండి. వీళ్ళలో ఏముంది? వాక్యం ఉంది, దేవుని మాటలు ఉన్నాయి కనుక వీరందరూ ఏం చేశారు? దేవుని యందు భయభక్తులు కలిగి వీరు దేవుని యందు ఉంటూ ప్రజలను కూడా దేవుని ఎడల నడిపించాలని చాలా ప్రయత్నించారండి. అంటే వీరు ప్రయత్నం చేశారు. వీరికి తోడుగా ఎవరు నిలిచారు? దేవుడు నిలిచాడండి. దేవుడు నిలిచాడు కాబట్టే వారిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. ఇక వ్యర్థ ప్రయత్నం గురించి మనం ఆలోచించినట్లయితే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అయితే అది వ్యర్థ ప్రయత్నం ఆయను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంట? కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును. దేవుడు అన్ని ఇస్తాడండి మనకు. దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. ఒక సమస్య కూడా లేకుండా, ఒక బాధ అనేది లేకుండా, ఒక లేమి అనేది లేకుండా మనల్ని పెట్టినప్పుడు మనం ఎలా తయారవుతామండి? చూడండి, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. అమ్మ, నాకు ఏమి లోటు లేదు, సమృద్ధిగా ఉంది, అన్ని సమృద్ధిగా ఉంది, మనసు ఉల్లాసంగా ఉంది, ఏ బాధ లేదు అని మన హృదయంతో మనం చెప్పుకుంటామంట. అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. ప్రియమైన వాళ్ళ ఇలాగ ఆలోచించిన వారిలో ఎవరైనా ఉన్నారా? మనకు ఎవరైనా గుర్తుకొస్తున్నారా? చెప్పండి. ఎవరు? ధనవంతుడు. ధనవంతుడు ఏం చేశాడు? తన విస్తారంగా ఆస్తిని సమకూర్చుకున్నాడండి. విస్తారంగా ఆస్తిని సమకూర్చుకొని పంటను కూర్చుకొని ఏం చేశాడు? నా ప్రాణమా తినుము, రాగుము, సుఖించుము. ఇంకా నీకు ఎవరు అడ్డు చెప్పేవారే లేదు. ఇంకా నువ్వు బ్రతికినంత కాలము ఏ కష్టం కూడా చేయనక్కర్లేదు. ఇలా ఉన్నాను అన్నప్పుడు ఏం జరిగిందండి? అప్పుడు దేవుడు ఏమంటాడు? నీవు ఈ రాత్రికే నీ ప్రాణమును అడుగుచున్నారు అని అంటాడండి. అంటే మనుషులకు ఏముండకూడదని అర్థమవుతుంది? గర్వం అనేది ఉండకూడదండి. మరి ఇలాంటి మనసును, ఇలాంటి ప్రయత్నాలు మనం జీవితంలో చేసామనుకోండి, ఏమైపోతుంది? అది వృధా అయిపోతుందండి. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యాభ్యాసాన్ని మనం ప్రక్కకు పెట్టి ఈ లోక రీతిలో, ఈ లోకాశలలో మనం మునిగిపోయామనుకోండి, చివరికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? నరకానికి వెళ్ళిపోతాము. అంటే మనం చేసే మన జీవితంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అన్ని ఏమైపోతుంది? వృధా అయిపోతుందండి. అందుకే దేవుడు ఎంత మంచివాడండి. దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు, చూద్దామండి. ముందుగానే దేవుడు జాగ్రత్తలు చెప్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 58వ వచనం చూడండి. వాదించువానితో కూడా లూకా సువార్త 12వ అధ్యాయము 58వ వచనం. వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును. న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును. బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏమంటున్నాడు? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము. లేదా
అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును అని ఇక్కడ రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, అంటే మనము ఏం చేయాలంట? మనం ఎవరి దగ్గరనైనా విరోధంగా ఉంటే, మన సహోదరుల ఎడల విరోధంగా ఉంటే మనము మొదట ఏం చేయాలి? అతనితో సమాధాన పడాలి అని ఇక్కడ రాయబడి ఉందండి. అంటే నువ్వు ప్రయత్నం చెయ్యి, నీ చేయాల్సిన ప్రయత్నం నువ్వు చెయ్యి. అతను ఒప్పుకోలేదా, దాని తర్వాత దేవుడు చూసుకుంటాడు. నువ్వు అలా చేయలేదనుకో, ఏమవుతుందని చెప్తున్నాడు? నిన్ను అధికారి దగ్గరికి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అంటే జడ్జిమెంట్కి, న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్తే అక్కడ ఏం జరుగుతుందట? ఒకవేళ మనం అలా నడవలేకపోతే అక్కడ బంట్రోతులో చెప్పి మనల్ని చెరసాలలకు వేస్తారంట. అంటే వాక్య ప్రకారంగా మనం అలా నడుచుకోకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ దోషాన్ని, ఆ తప్పును మన మీదనే మోపుతాడండి. అలా కాకుండా మనం ఏం చేయాలంట? మన సహోదరుల నిమిత్తము వారి దగ్గరికి వెళ్ళి మనము సమాధానం పడాలి అని ఇక్కడ చెప్తున్నాడండి. నిజంగా మన తండ్రి ఎంత మంచివాడండి కదా. ముందుగానే మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ధర్మశాస్త్రం ముందు రాయించారు. మనము ఈ లోకరీతిలో, ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఎలా బ్రతకాలనేది కూడా దేవుడు మన కోసం రాయించాడండి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బ్రతికినంత కాలము తన చుట్టూ ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఉంటుండగా యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో, మరి యేసుక్రీస్తు వారి పరిస్థితి ఎలాగుందో మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఎవరున్నారట? యేసుక్రీస్తు వారి చుట్టూ పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏమని? అయ్యో, మేము ప్రయత్నం చేసింది ఏమైంది? నిష్ప్రయోజనమైంది. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఇదిగో లోకము ఆయన వెంట అంటే ఎవరి గురించి చెప్తున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారండి. అయ్యో, మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, అయితే మన మాటని ఎవరు వినట్లేదు, అందరూ ఏం చేస్తున్నారు? ఆయనను వెంబడించి వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం ప్రయత్నం చేశారండి? పరిసయ్యులు యేసుక్రీస్తును అనేక మార్లు చంపాలనుకున్నారండి. ఏమండి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి నేరం ఏంటి? ఏమైనా నేరం చేశారా? లేదండి. యేసుక్రీస్తు వారి వల్ల యేసుక్రీస్తు వారు ఎవరి పట్ల కూడా నేరం చేయలేదండి. ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించలేదు. అందరికీ మేలు చేసేవారిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి అలాగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిని చంపాల్సినటువంటి అవసరత ఏమి ఏర్పడింది వీరికి? యేసుక్రీస్తు వారు మన తండ్రి అయిన దేవుని యొక్క మనసును చెప్తున్నాడు కదండి. వచ్చి ఏమైనా చేశారా? వీళ్ళకి విరోధంగా ఏమైనా మాట్లాడారా? మన కన్న తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటల్ని తీసుకొచ్చి వీళ్ళు చెప్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒప్పుకోవట్లేదు. అందరూ ఇతని వైపు తిరిగిపోతున్నారు. దేవుని గురించి ఇతను చెప్తున్నాడు, ఇతను దేవుని కుమారుడట అంటే మేమెవరమి? ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో మహత్కార్యములు చేస్తున్నాడు, ఎన్నో సూచక కార్యాలు చేస్తున్నాడు. జనులందరూ అతని వైపు వెళ్ళిపోతున్నారని వీళ్ళకి ఏమొచ్చిందండి? జలసి వచ్చిందండి. ఎలాగైనా సరే యేసు ప్రభు వారిని చంపాలని అనుకున్నారు. ఎన్నో మాటలను అతని మీద విసిరారండి. దయ్యం పట్టిన వాడన్నారు, పిచ్చివాడన్నారు, ఏదేదో నిందలు వేశారండి యేసుక్రీస్తు వారి మీద. అయితే యేసుక్రీస్తు వారు ఒక మాటలకు లోబడ్డారా? లేదండి. వారు చేసినటువంటి వారి మాటలు వారి ఒక మాటలకు, వారు చేస్తున్నటువంటి క్రియలకి వారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారు విరోధించి గద్దించి దేవుని యొక్క మార్గంలో పెట్టాలని చాలా ప్రయత్నించారండి. మరి ఇక యాకోబు రాసినటువంటి పత్రికను మనం చూడగలిగితే, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము.
యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ప్రియమైన వారా, సూర్యుడు దహించి అంటే సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు ఇది ఎలాగైతే సూర్యుడు ఉదయించినప్పుడు వడగాలి ఎలాగైతే వస్తుందో, వడగాలి వచ్చినప్పుడు గడ్డి ఏమైపోతుందట, మాడిపోతుంది, మార్చివేయబడుతుంది. అలా మార్చివేయబడినప్పుడు గడ్డే మాడిపోయినప్పుడు పువ్వు ఉంటుందండి, పువ్వు కూడా ఎండిపోయి ఏమవుతుంది, రాలిపోతుంది. దాని స్వరూప సౌందర్యమును నశించును. మనం చూసినటువంటి అందం పువ్వుకుంటుందా రాలిపోయినప్పుడు? ఉండదు, ఎండిపోయి ఉంటుంది, అంత ముడతగా ఏర్పడి ఉంటుంది కదండి. అలాగే ధనవంతుడు చేసేటువంటి ప్రయత్నములు ఏమైపోతుందంట, వాడిపోతుందంట. ఎందుకు ధనవంతుని గురించి ఇలాగంటున్నాడు? ధనవంతుడు రాత్రి పగలనక ఎంతో కష్టపడి ఎంతో సంపాదన ఆస్తిని సమకూర్చినప్పుడు వాడికి రాకూడని రోగం వచ్చిందనుకోండి, నయం కాని రోగం వచ్చిందనుకోండి, ఎంత డబ్బు పెట్టినా అతను జీవిత పర్యంతరము సంపాదించినటువంటి ఆస్తులన్నిటినీ వ్యయం చేసినా, ఖర్చు పెట్టినా అతనికి తిరిగి ఆరోగ్యం దొరుకుతుందండి? దొరకదు. వాడు ఉన్నంత కాలం ఏం చేస్తాడు? బాగా తింటాడు, బాగా తాగుతాడు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటాడు? పాడు చేసుకుంటాడు. తర్వాత ఇంకా పొందారండి, మన పాతకాలంలో చాలా పాతకాలం వాళ్ళు తమ చర్మం మీద మనం ఎప్పటికైనా చనిపోతాం లేరా, ఎప్పటికైనా మనం చనిపోతాము. కొందరికి తెలుసు మనం చనిపోతే మన ఒంటి మీద బట్టలు కూడా రావని తెలుసండి. మరి అలాంటి వాళ్ళలో ఇంకా కాస్త మూర్ఖత్వం ఉండేదండి. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అందరూ ఏం చేసేవారంటే పచ్చబొట్లు వేసుకునేవారు. పచ్చబొట్లు అంటే మనం చనిపోయినా కూడా మన పచ్చబొట్లు మనతో వస్తాయి అని వాళ్ళకి ఇష్టమైన వారి పేర్లను పొడిపించుకునేవారు. మరి అలా జరుగుతుందా అంటే అది కూడా జరగదండి. ఏమైపోతుంది? మన చర్మం కూడా మట్టి కలిసిపోతుందండి. అంటే మనం జీవితంలో దేవుని వాక్యాభ్యాసాన్ని పక్కన పెట్టి మన ఈ లోకరీతిగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబకు విలువనిచ్చి మనం అదే ప్రకారంగా జీవిస్తూ మన జీవితాలలో దానికి సంబంధించిన వాటిని సాధించాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అది ఏమైపోతుందంట, వృధా అయిపోతుంది అని ఇక్కడ చెప్తున్నాడండి. ఇక ధనవంతుడిలాగా మనం ఉండకుండా మనం ఏం చెయ్యాలో దావీదు గారు మరొక మాటను మనం చెప్తున్నాడండి. చూద్దాం. కీర్తనల గ్రంథము, కీర్తనలు 122వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 122వ అధ్యాయము 9వ వచనం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను అని ఇక్కడ ఉంది. అంటే దేవుని యొక్క మందిరం మనకి ఏం చేస్తుందట? మేలు కలుగు చేస్తుంది. ఎలా మేలు కలుగు చేస్తుంది? మీరందరూ ఈ సమయంలో ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారండి? వాక్యాన్ని వినడానికి. మరి లోకంలో ఎంతమంది బయట ఉన్నారు? వారికి అవసరం లేదా? వారికి వాక్యం గురించి తెలీదు. వాక్యం ఎందుకు వినాలన్నది వారికి తెలీదు. మరి మీకు తెలుసా ఎందుకు వినడానికి వచ్చారు వాక్యాన్ని? ఏంటండి? మీ ఆత్మలను రక్షించుకోవడానికి, మీ ఆత్మలను బలపరుచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి అలాంటి మేలు బయట ఎక్కడైనా దొరుకుతుందా? దొరకదండి. లోకంలో ఎన్నో రకాల విద్యాభ్యాస మార్గంలో ఎన్నో రకాల డిగ్రీలు ఉన్నాయి, ఎన్నో రకాల చదువులు ఉన్నాయి. దేనికోసం అవన్నీ?
ఈ లోకంలో బ్రతకడానికి అవి ఉంటే చాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. దేనికోసం, ఎందుకు వెళ్ళిపోతుంది? వారు ఉన్నంత కాలం తమ శరీరానికి ఏం కావాలో అవి మాత్రమే, వాటిని గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించారు. అయితే ఆత్మ అనేది చనిపోయిన తర్వాత ఆత్మ అనేది అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళితే క్షేమంగా ఉంటుందని ఎవరైనా ఆలోచించారా అని అంటే ఎవరు కూడా ఆలోచించలేదండి. మరి ఆలోచించిన వారు ఎక్కడున్నారు? ఈ సమయం ముందు ఇక్కడ దేవుని సన్నిధానం ముందు ఉన్నారండి. అంటే మీరు దేవుని వాక్యాన్ని వినడానికి మీకు ఉన్నటువంటి ఆసక్తిని దేవుడు చూస్తున్నాడండి. ఏమండి, మొదట్లో షేబక్క అధికారంలో ఉన్నప్పుడు రోజు ఉదయం సాయంత్రం క్లాసులు పెట్టేవారండి కదా, మీ అందరికీ తెలుసు. ఎంతమందికి చదువు రాదు పాపం, చాలా ఏజ్లో పెద్దవారైనా సరే మేము చదువుకోలేదమ్మా, మాకు రాలేదమ్మా అని ఎంత అన్నా సరే ఆవిడ ఏం చేసేది, లేదు మీరు ఎలాగైనా సరే నేర్చుకోవాలి. మీరేమైనా చదువుకొని మీరు వంట చేస్తున్నారా కదండి? నిజమే కదా? లేదు కదా. అలాంటి టైంలో ఆవిడ రోజు పెద్దలను అనకుండా, వాళ్ళకి ఒంట్లో బాగాలేదు అనకుండా బాగా వాళ్ళకి ఏం చేసింది, ట్రైనింగ్ ఇచ్చేసారండి. ట్రైనింగ్ ఇవ్వడంతో వాళ్ళు ఒకవైపు ఏడుపు అయినా సరే, అమ్మ మేము ఏడ్చినా సరే ఆవిడ మమ్మల్ని వదలదు, ఎలాగైనా సరే నేర్చుకోవాలనే పట్టుదలతో వాళ్ళు నేర్చుకున్నారండి. మరి ఈరోజు చదువుకున్న వాళ్ళకంటే చదువుకుని ఉన్నవారే ఎంతో ముందుగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకు చదవడానికి రాకపోయినా సరే చెప్పినటువంటి మాటల్ని పదే పదే మెలకు వేసి వాక్యాభ్యాసం చేశారు. కాబట్టి వారు ఒకరికి చెప్పే విధంగా ఉన్నారు. అయితే మనము కూడా ఉన్నాము. అయితే మనం ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? మనలో ఉన్నటువంటి తప్పులను మనము సరిదిద్దుకుంటాము. అలా సరిదిద్దుకొని దేవుని కోసం బ్రతకాలని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను అని ఇక్కడ అంటున్నాడండి. ఇక అయితే మన ప్రయత్నం ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను మనం అర్థం చేసుకుంటే ఏమంటున్నాడంటే, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇది గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని. అంటే మనము వాక్యాన్ని పక్కన పెట్టి మనము దేవునికి సంబంధం లేని విషయంలో మనం ఎంత ప్రయత్నించినా ఏంటంటే అది వృధా ప్రయత్నంగానే మిగిలిపోతుందండి. అందుకే అంటాడు, మీరు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుకొనుడి అని పత్రికలలో పౌలు గారు రాసినట్టుగా మనకు తెలుసండి. మరి ఇంతగా బుద్ధి చెప్తున్నటువంటి మన ప్రవర్తన ఎలా ఉండాలి? మరి మన ప్రవర్తనను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా మనం ఒక్కసారి ఆలోచించాలండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనంలో, కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమునకు బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వాణిని పట్టుకొనవలెనని ఉరినొట్టుచు మాయా మాటల చేత నీతిమంతుని పడద్రోయు వారు నరకబడుదురు. ఏమండి, బుద్ధి చెప్పే వారి మీద ఏం చేస్తారట? పగను పెంచుకుంటారంటండి. యథార్థంగా మాట్లాడే వారిని ఏం చేస్తారు? అసహించుకుంటారు. అలాగే ఎవరైనా ఉన్నారా? అలా ఉన్నారండి. ఎంతగానో దేవుని మార్గంలో నడిపించాలని దేవుని యొక్క మనసును తెలుపుతున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఏం చేశారండి? ఆ రోజు యూదులు ఏం చేశారు? సిలువ వేయమని కేకలు వేశారు. ఎవరు కావాలని కోరుకున్నారండి? ఆ రోజు బరబ్బా కావాలి అని కోరుకున్నారండి. మరి మన పట్ల ఎవరైనా మంచి చెప్పినప్పుడు మనం ఏం చేయాలట? అది గ్రహించాలండి. అలా నడుచుకోవడానికి మనము ప్రయత్నించాలి. మనల్ని మనము సరి చేసుకోవాలండి.
ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు ఎన్నో మాటలను చెప్పారు. ఆయన మాటలుగా మనకు బైబిల్ గ్రంథాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు. ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నవారు ఎంతమంది బైబిల్ని చదువుకొని ఎంతమంది దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నారండి? చాలా అతి కొద్ది మందే కదా. అవును కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారి మాటలకు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ఆసక్తి చూపట్లేదు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనిడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించును. ప్రియమైన వాళ్ళరా, నాడు దేవుడు ఇశ్రాయేలును ఎంతగానో ప్రేమించారండి. అవునా? చాలా చాలా ఇష్టంగా వీళ్ళు నా సంతానము, వీరు నా పిల్లలు అని అన్నారు. మరి అలాంటి వారు దేవుని మాటలను విన్నారా అంటే ఎవరు కూడా వినలేదండి కదా. దేవుని నుండి ఎన్నో మేలులను పొందారు, చివరికి దేవునికే అన్యాయం చేశారు. దేవునిని పక్కన పెట్టేసి ఏం చేశారు? విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయారండి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. నా పిల్లలు నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి, నేనున్నటువంటి చోటికే రావాలి అని అనుకుంటే అలా చేశారా ఎవరండి? చేయలేదండి. ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేవారుగా మనకు కనిపించారండి. ఆ రోజు అందరూ అపరాధులుగా మిగిలిపోయారు. అంటే వీరు చేసినటువంటి ప్రయత్నం వృధానేనా? దేవుడేమో వీళ్ళని మేలును కోరి ఎన్నో సూచక్రియలను చేశారు, అద్భుత కార్యములను చేశారు. వీరికి ఏది కొదవ లేకుండా ఆనాడు అరణ్య మార్గమందు అన్నిటినీ, వీరికి కావాల్సిన అవసరాలు అన్నిటినీ తీర్చారు. అయితే దేవుని వీళ్ళు విడిచిపెట్టకుండా ఉన్నారు నమ్మకస్తులుగా? లేదండి. అంటే వీరు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. వీరు ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా నెరవేర్చలేదండి. వీరు ఎంతసేపు వారి ఒక శరీర కోరికలను తీర్చుకోవడానికే మిగిలిపోయారు. అలాంటి వ్యర్థ ప్రయత్నాలలోనే ఉండిపోయారండి. ఇక యెహెజ్కేలు గ్రంథంలో 23వ అధ్యాయము 45వ వచనాలను మనం చూసినట్లయితే, అయితే వ్యభిచారులకును నరహంతకులను రావాల్సిన శిక్ష నీతి పరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారులే, నరహత్య చేయ యత్నించుదురు. ప్రియమైన వాళ్ళరా, అయితే వ్యభిచారులకును నరహంతకులను రావాల్సిన శిక్ష నీతి పరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు. వారు వ్యభిచారులే, నరహత్య చేయ యత్నించుదురు. ప్రియమైన వాళ్ళరా, దేవునిని విడిచిపెట్టి లోక స్నేహం చేసేవారు కూడా ఎలాంటి వారట? వ్యభిచారులంట అండి. వ్యభిచారులంట. వీరు చేసేటువంటి ఏ పనులైనా ఏమంటున్నాడు? వృధా ప్రయత్నము అని అంటున్నాడు. మరి ఇవన్నీ విడిచిపెట్టి మనము వాక్యాభ్యాసము చేస్తూ వాక్యాభ్యాస ప్రయత్నంలో ఉంటే కనుక మనకి ఏం కలుగుతుంది అని చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ చూడండి 12వ అధ్యాయంలో, మనం ఇలాగా ఉండకుండా యెహెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో కొన్ని వచనాలను మనం చూసాం కదండి. అలాగా ప్రయత్నాలను, అలాంటి విషయాలలో మనం ప్రయత్నం చేయకుండా మరి వాక్యాభ్యాసానికి సంబంధించిన ప్రయత్నాలలో మనం ఉండగలిగితే మనకు ఏ మేలు జరుగుతుందో అన్నది పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నారండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏమండి, ఇక్కడ ఎవడును ప్రభువును చూడడంటే ప్రభువును చూడటానికి మనకి ఏం కావాలట? పరిశుద్ధత కావాలట. అందరితో మనము సమాధానము కలిగి పరిశుద్ధతను కలిగి ఉండాలి. అప్పుడు మనకు ఉన్నటువంటి పరిశుద్ధత ఉంటే మనం ఎవరిని చూస్తాము? మన తండ్రి అయిన దేవుణ్ణి, ప్రభువుని మనము చూస్తాము అని అంటున్నారండి. మరి ఈ కోరిక ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం
ప్రభువుని ఎప్పుడు చూస్తాము? యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనము దేవునిని చూస్తామండి. మరి అలాగ చూడాలంటే మనం ఏం చేయాలండి? వాక్యాభ్యాసము చేయాలి. అప్పుడు మనలో ఏం కలుగుతుంది? అలా ప్రయత్నం చేస్తే మనలో సమాధానము, పరిశుద్ధత కలుగుతుంది. అప్పుడు ఈ వాక్యాభ్యాసము మనం ప్రయత్నం చేస్తుంటే దేవుని యొక్క సహాయం కూడా మనకు అందుతుంది. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాము? ఆ పరదైస్కి వెళ్ళిపోతాము. ఇప్పుడు మనము ఇలాగ మనం తెలుసుకున్నాం కదండి, ఏది వాక్యాభ్యాస ప్రయత్నమో, ఏది వృధా ప్రయత్నమో. అలాంటి వృధా ప్రయత్నము మనం చేయకుండా వాక్యాభ్యాసంలోనే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటల ద్వారా నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నానండి. అందరికీ నా వందనములు.